దేవునికి సమస్త కలుగునుగాక. వచ్చిన మీరందరికీ కూడా ప్రభు పేట శుభములు. ఎంత ఎండైనా ఏమైనా కూడా దేవుడు అంటే మనకి ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా భరిస్తుంది. ఇష్టం ఉంటే కష్టమైనా శ్రమ అయినా ఏదైనా మనకి అది కష్టంగా అనిపించదు, బాగా తేలికగా అనిపిస్తుంది. అంతేనా? మన రోజు ఈ అంశాన్ని దేవుడు మనకి తెలియచేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు లూకా సువార్త నుంచి 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవనమ్మా. వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయనుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. మా పరిశుద్ధుడును గొప్ప దేవుడును నమ్మదగిన వాడా, ఇదిగో నీ వాక్యము చెప్పడానికి మరి నీ పాదాల ముందు ప్రభా అయ్యా నీకు సన్నిధిలో నేను ప్రభు నిలబడి ఉండగా నీ కృప మా మీద ఉంచమని నా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను. దేవ ఎవరినూ బోధింపనక్కర్లేదు, నేను నీకు బోధిస్తానన్నావు. నీవే మాకు బోధించు ప్రభా. జస్ట్ ప్రభా నిలబడి ఉన్నాను అంతే. మీరు మాట్లాడితే మేము వింటాం, మేము నేర్చుకుంటాం. మీరు మాకు ఏది అవసరమో వాక్యం ద్వారా మాకు తెలియచేయండి, బలపరచండి, నీలో స్థిరపరచండి. ఈ వాక్యం ప్రభు మాకు తెలియచేసి మీద జీవితాన్ని కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటాను. అలా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, నీలో ఎదిగే భాగ్యం దాయిచ్చేయమని దేవా మనవి చేసుకున్నాను, విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనను మీరు అంగీకరించి మీరే మాట్లాడమని దేవా నన్ను నీకు సమర్పించుకుంటూ లోబడుతూ ప్రభా నీకే ప్రభా ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. లోకా సువార్తలో రాయించినటువంటి 18వ అధ్యాయం నుంచి దేవుడు ఏమంటున్నాడంటే, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడట. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడంట. ఎందుకంటే 3 మాటల దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు పైన. ఏంటంట? వారు 1 విసుకుపోవద్దని, 2 నిత్యము అని, 3 ప్రార్థన చేయవలని ఏం చెప్తున్నాడు? ఉపమానాన్ని దేవుడి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంట? చదవండి కింద. దేవునికి భయపడే మనుషులను లక్ష్య పెట్టకు ముందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడట. ఎవరండి? దేవుడికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, ఒక న్యాయాధిపతి పట్టణంలో ఉన్నాడట. ఈ ఉపమానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి? న్యాయాధిపతి. ఈ న్యాయాధిపతికి ఉన్నటువంటి గుణం ఏంటంట? దేవుడికి ఇతను ఏం చేయట్లేదు, ఇక్కడ భయపడలేదు, మనుషులను అసలు లక్ష్యం చేయడట ఇతను. చూసారా? దేవునికి భయపడ్డంట, మనుషులు లక్ష్యం చేయడంటే ఇదే లోకంలో కానీ దేవుడికి కానీ ఎక్కడ కూడా ఎవరికి లెక్క అప్పగించాల్సినటువంటి అవసరం అయితే తనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎవరైతేనో న్యాయాధిపతి. చూసారా? ఎవరు అవసరం లేదు ఇతనికి. ఇతను ఏం చేయాలి? న్యాయం తీర్చాలి. అన్యాయం తీర్చాలన్నా కూడా ఇతని అవసరమే కా. ఒకటి న్యాయం చేయాలన్నా, ఒకటికి అన్యాయం చేయాలన్నా దేవుణ్ణి అడిగి చేయక్కర్లేదు. అంతా ఇతని ఆలోచన, ఇతని తలపుకి ఏదొస్తే అదే చేస్తాడు. అలాంటి న్యాయాధిపతి పొట్టలో ఉన్నాడట. ఎవరో దేవునికి భయపడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ దేవునికి భయపడినటువంటి వాడు మనుషులకు భయపడతాడు. అవునా కదా? నిజమేనంటారా అబద్ధమా? ఎందుకు అలా చేస్తాడో? ఒకవేళ నువ్వు మనుషుడికి భయపడకపోతే దేవునికి భయపడతావు. ఎందుకని? ఒకడు మనుషులకు భయపడినటువంటి వాడు దేవుడు తప్పకుండా భయపడాలి. ఎందుకంటే మనుషులు నన్ను చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నటువంటి భయాన్ని నిలపగలుగుతాడు, భయపడి జీవిస్తాడు. కానీ 2 విషయాలు కూడా ఇతనిలో కనిపించట్లేదు. న్యాయాధిపతి విషయంలో ఏం కనిపించట్లేదు? 2 కనిపించట్లేదు. మనుషుల్ని లక్ష్య పెట్టడం లేదు, దేవుని కొడుకు భయపడటం లేదు. మనం చేసేటువంటి భక్తి జీవితంలో ఏం కావాలండి? భయం అనేటువంటి దాన్ని ఉండాలి. అలాంటి భయం కలిగినటువంటి భక్తి జీవితాన్ని మనం చేయగలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఏదో భక్తి చేసేస్తున్నామంటే సరిపోదు. భయము లేనటువంటి భక్తి సరైనది కాదు. ఏంటమ్మా? భయము లేనటువంటి భక్తి సరైనది కాదు. ఎందుకంటే ఈ భక్తి చేయగలుగుతావు ఎక్కడ? సంఘములోను ప్రజల మధ్య భక్తిని చేస్తావు. ఏమని భక్తి చేస్తావు? నువ్వు దేవుడికి భయపడుతున్నట్లుగా నటిస్తావు, కానీ భయం నీలో లేదు. అసలు ఆ భయం అనేది ఎక్కడ తేలుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఒంటరిగా ఉన్నప్పుడు కనిపిస్తుంది భయం అనేటువంటిది.
అర్థమవుతుందా? భయం ఎక్కడ తేలుతుంది మనకి? ఒంటరిగా ఉన్నప్పుడు, నీకు రహస్యంగా ఉన్నప్పుడే భయం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒంటరి సమయాల్లో నీకు తోడుగా నీకెవరు అక్కడ ఉండరు. ఎందుకు? అక్కడ స్వేచ్ఛ కనిపిస్తూ ఉంది చుట్టూరుని. అక్కడ నువ్వు భయాన్ని నిలపగలుగుతున్నావా దేవుడి పట్ల? ఎందుకు? ఎవరు చూడట్లేదు కదా, అక్కడ ఎవరు నిన్ను అడిగేవారు లేరు. అక్కడ నువ్వు భయాన్ని ఎలా నిలపగలుగుతావు? నీకు భయం ఎక్కడ కావాలి? జస్ట్ భయాన్ని నటిస్తున్నాం అంతే. మనం భయం ఉన్నట్లుగా. అంటే మన దేవుడు మనం ఏం కోరుకున్నాడో, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి అంటారు. దానికి సంబంధించినటువంటి అనేకమైన ఆశీర్వాద దీవెనలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వర్తమానాన్ని దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుడు ఏం కోరుకుంటాడు? ఆయన యందు భయము కావాలట, భక్తి కావాలంట. ఈ రెండు జోడీగా ఉండాలి. ఎలా ఉండాలి? ఈ రెండు జోడీగా ఉండాలి. భక్తి ఉంటే భయం ఉండకపోవడం, భయం ఉంటే భక్తి ఉండకపోవడం, రెండు కుదరని పని. ఏం కావాలమ్మా? భయము కావాలి, భక్తి కావాలి. ఈ రెండు ఉంటేనే భక్తి జీవితానికి సరైనటువంటిది విధానం. అర్థమవుతుందా? కానీ ఈ న్యాయాధిపతి విషయంలో ఈ రెండు కూడా కనిపించట్లేదు. కానీ మన దేవుడు ఏం కోరుకుంటాడో, నీ ఎడల దేవుని యందు భయము కావాలన్నాడు, భక్తి కావాలి. చాలా ప్రాముఖ్యమైనవి రెండు విషయాలు కూడా. అర్థమవుతుందా? ఈ రెండిట్లో దేన్ని మనం విడిచిపెట్టకూడదు. అంటే మనం మాత్రమే భయపడుతున్నామా? చాలా మంది భక్తి జీవితాల్లో అనేకమైనటువంటి మత గ్రంథాలు కావచ్చు, అనేకమైనటువంటి దేవుని నమ్ముకునే విషయంలో వాళ్ళందరూ ఏం చేస్తారంటే రోడ్డు మీద కనిపిస్తే వాళ్ళకి నమస్కరించి పోతూ ఉంటారు. అంటే భక్తి కనిపిస్తుంది, కానీ అక్కడ భయం అనేటువంటి విషయంలో ఎంత మాత్రం కూడా ఎదుటివాడికి జడిసే విధంగా కానీ, లోబడే విధంగా కానీ కనిపించదు. ఒకవేళ అలా కనిపిస్తుందని అనుకో, నువ్వు ఎదుటివాడిని గౌరవిస్తున్నట్లయితే, ఎదుటివాడికి నువ్వు రెస్పెక్ట్ గౌరవిస్తూ, ఎదుటివాడిని నువ్వు ప్రేమిస్తూ, ఎదుటివాడిని నువ్వు దగ్గర తీసుకోగలుగుతున్నావంటే దేవుని యందు భయం ఉందో నీకు. ఒకరిని కనికరించాలన్నా, ఒకటిపై దయ చూపించాలన్నా ఎలా చూపించగలవు? ఏది కలిగి ఉంటే నువ్వు చూపించగలవు? ఆ దేవుని యందు నీకు భయం ఉన్నది కనుకే నువ్వేం చేయగలుగుతావు? ఆ భయంతో నువ్వేం చేస్తావు? భక్తి చేస్తావు. ఒకవేళ అది లేదనుకో, అవి నీలో కనిపించవు. ఎందుకు? నామకార్థపు భక్తి. ఎలాంటి భక్తి ఇది? నామకార్థపు భక్తి, భయము లేని భక్తి. కానీ బైబిల్లో చూసినట్లయితే యోసేపు సంగతి మనం ఆలోచన చేయాలి. ఎవరినండి? యోసేపు సంగతి ఎంతమంది తెలుసు మీలో? యోసేపు గురించి. యోసేపు ఒంటరిగా ఉన్నటువంటి సమయం, పోతిఫర్ ఆవిడ భార్య తెలుసుగా మీ అందరికీ ఏం చేసింది? ఎన్నో మార్లు. కానీ ఒక ఆ సిచ్యువేషన్ మనకి ఎదురవుతుంది. ఒక్కసారి ప్రేరేపించగా, ఇగో నాతో పాపం చేయననగా తను ఏం చేస్తాడు? పారిపోతాడు. తన చొక్కా కూడా అక్కడ ఆమె చేతిలోకి ఇరుక్కున్నట్లుగా మనకు తెలుస్తుంది ఆ అధ్యాయాలు చూస్తున్నట్లయితే. కానీ అది ఒంటరిగా ఉన్నటువంటి స్థలం, పాపము దగ్గరికి వచ్చి ప్రేరేపించినటువంటి అవకాశం. కానీ అక్కడ ఎందుకు వెళ్ళిపోతాడో, నేను యెహోవా కన్నుల ఎదుట ఆ దుష్కారం నేను చేయనని భయముతో వెళ్ళిపోతాడు ఆయన. ఇలాంటి భక్తి జీవితం చేయగలిగి ఉంటే మనం పాపం నుంచి తప్పించుకోవచ్చు. అర్థమవుతుందా? పాపము నుంచి పారిపోవాలి. పాపం ప్రేరేపించగా, పాపం మనం ఒప్పించగా మనం ఏమైపోవాలి? పరిగెడుతూ ఉండాలా. ఎక్కడికే? నా యేసు ప్రభు నన్ను చూస్తున్నాడు. ఎవరో? నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. మనుషుల చూపులకు మీరు అవకాశం కాదు ఇవ్వాల్సింది, దేవుడికి. దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు అటువంటి భయాన్ని కలిగి మనం ఉండాలి. ఈ న్యాయాధిపతి వల్లే మనం ఉండడానికి వీల్లేదు. న్యాయాధిపతి పట్ల మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి? మనుషులను లక్ష్య పెట్టడం లేదు, దేవుని మీద భయము లేదు. కానీ 2 విషయాలు మన జీవితంలో ఉండకుండా ఉండాలి. మనుషులను కూడా మనం లక్ష్య పెట్టాలి. ఎవరిని మనం చూసే విధంగా ఉండకూడదు. మనిషి ఎడల గౌరవం, మనిషి ఎడల విధేయత, మనిషి ఎడల చేయవలసినటువంటి అన్నీ కూడా మనం చేసుకుంటూ మన ప్రభు చెప్పినటువంటి రీతిలో మనం మన ప్రయాణాన్ని ఏం చేయాలమ్మా? సాగించాలి. అర్థమవుతుందా? ఈ భయము లేనటువంటి వ్యక్తి, లక్ష్యం చేయలేనటువంటి వ్యక్తికి మరొక వ్యక్తి వస్తుంది ఇప్పుడు ఇతని దగ్గరికి. చదవండి. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పుకోపోయాను. చాలు.
అదే పట్టణంలో అంట ఒక విధవరాలు ఉందట. ఎవరున్నారమ్మా? ఎక్కడ? ఏ పట్టణంలోని? ఆ న్యాయాధిపతి ఉన్నాడు పట్టణంలోని. ఈవిడ కూడా ఉంది. ఎవరివిడి? విధవరాలు ఉందట. కానీ ఏం చేసేదట? తరచుగా వచ్చంట నాకును నా ప్రతివాదుకుని న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిందట. ఎవరైనా ఆలోచన చేసినట్లయితే ఇది ఎవరో తెలుసా? ఈ న్యాయాధిపతి అన్యాయ అనేటువంటి న్యాయాధిపతి, అన్యాయపు న్యాయాధిపతి, అన్యాయము చేసేవాడు వాడుగా ఉన్నాడు. బైబిల్లో చూసినట్లయితే చివరి వచనంలో తెలుస్తుంది. ఆయన ఎలాంటి వాడంట? న్యాయము తీర్చే న్యాయాధిపతి కాదు, అన్యాయం అనేటువంటి న్యాయాధిపతి వద్దకి ఒక విధవరాలు వచ్చి ఏమంటుంది? అయ్యా నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చని తరచుగా వచ్చిపోతుందట. చూడండి, ఎవరైనా వెళ్తారు అసలు? ఎందుకు వెళ్ళరు? అన్యాయస్తు దగ్గరికి వెళ్ళి న్యాయం దొరకాలంటే ఎక్కడ దొరుకుతుంది? సింపుల్ గా చెప్పాలంటే పిచ్చుడు, పిచ్చిదానమా నువ్వు అని అంటారు. అవునా? ఇక్కడ కూడా మనం పాఠాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ మొండి సమస్య నీ కుటుంబంలో ఉందేమో, మారణ సమస్య నీ కుటుంబంలో ఉన్నదేమో, మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి. ఈ విధవరాలు చేసినట్లుగా ఏంటి? ఏళ్ల ధరపడే ఒక సమస్య, ఆ సమస్య నుంచి నాకు విడుదల రావట్లేదంటే ఆ సమస్య పట్ల నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతున్నావా? ఈమె ఏం చేస్తుంది? అన్నైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి తరచుగా పోతుందట. ఏమని? న్యాయం తీర్చవా, న్యాయం తీర్చవా, న్యాయం తీర్చవా. ఇంకా చెప్పాలంటే విసిగిస్తుంది అతన్ని. ఏం చేస్తుంది? విసిగిచ్చేస్తుందంట. ఏమని? న్యాయం తీర్చవా, న్యాయమే లేదు అతని దగ్గర. అన్యాయస్తుడు న్యాయం కావాలంటుంది. న్యాయం ఎలా దొరుకుతుంది? నువ్వేమో భ్రమపడుతున్నావా? అసలు నీకు అర్థం ఉందా అని నువ్వు మాట్లాడరా? దేవుడు ఏమంటాడు? శత్రువుని ప్రేమించరా బాబు అంటే ఏం మాట్లాడుతున్నావు? వాడు శత్రువు కదా అని ప్రేమిస్తే వాడు అని మారుతాడు అనుకుంటున్నావా అని మీరు అనుకుంటారు. అంటే దేవుడు ఏం చెప్తాడు? ఒక శత్రువుని శత్రువత్వంతో వాడిని మనం మార్చలేం, మనం ఎప్పటికీ మార్చలేము. దేవుడు లోకంని మొత్తాన్ని ఎలా మార్చాడంటే ప్రేమతోనే మార్చేసాడు. ఎవరిని? ప్రతి ఒక్కరిని కూడా. హింసించిన వారిని, ఆయన కొరటతో పుట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, సమస్త లోకాన్ని కూడా ప్రేమతోనే జయించాడు. లోకాన్ని ఆ దేవుడు మౌనంగా ఉండి ప్రేమతో జయించాడు. అదే ప్రేమ, అదే మౌనం మన జీవితంలో ఉంటే దేనన్నా జయించగలం. కానీ ఈ విధవరాలకు ఉన్నటువంటి ఆ విసుగుదల లేనటువంటి జీవితం నీకు నాకు కావాలా? అర్థమవుతుందా? ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఎలాగైతే తరచుగా విసుగుపోకుండా వెళ్తూ ఉందో మన దేవుని యొద్దకు మనం అలా వెళ్ళాలా. నువ్వు నేను విసుగుపోకూడదని ఉపమానం చెప్పాడు ఫస్ట్ లోని. అర్థమవుతుందా? ఫస్ట్ కూడా మూలది వచ్చింది మనకి విసుగుక. ఈ విధవరాల గురించి అదే ఉపమానం దేవుడు తెలియజేసాడు మనకి. ఏమని? ఎలాగైతే అన్వేషుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు ఈ విధవరాలు ఎలాగైతే విసుగిచ్చేసిందో నువ్వు కూడా దేవుడు విసుగించడం నేర్చుకో. విసుగుపోక ప్రార్థన చేసేటప్పుడు. ఎందుకు విసుగుపోకూడదు? విసుగుపోవద్దు. ఈ విధవరాలు విసిగిందా? ఆ వ్యక్తి అలాంటోడు మరి ఎంత విసిగించింది చూడండి ఒకసారి. అసలు అది మారతాడని, న్యాయం తీరుతాడని మీకు ఏమన్నా కొంచెమైనా నమ్మకం ఉందా? లేనే లేదు. నమ్మసక్యం కాని విషయం ఇది. ఎవరికైనా చెప్తే ఇంకా చాలా విచిత్రంగా మాట్లాడతా. కానీ తను ఏం చేస్తా ఉంది? వెళుతూ వస్తూ ఉంది. కానీ ఆమెలో ఎంత మాత్రం ఇసుక రాలే. ఇతడు నాకు న్యాయం తీర్చడనేటువంటి అపనమ్మకం తన జీవితంలో లేనే లేదు. కానీ నువ్వు నేను వెంబడిస్తున్నటువంటి దేవుడు ఎవరండి? న్యాయాధిపతి. ఆయన జీవం కలిగినటువంటి న్యాయాధిపతి, న్యాయము తీర్చే న్యాయాధిపతి. నా దేవుని దగ్గరికి నేను తరచుగా వెళుతున్నప్పుడు నా దేవుడు నాకు న్యాయము తీరుస్తాడు. ఒక అన్యాయాధిపతి అనేటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విసిగించిన విధవరాలకే న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో వెళ్ళింది ఆడకే. ఆ విసుగుతాలు విసిగించింది అక్కడ న్యాయాధిపతిని. నువ్వు కఠినుడువా? నీ కఠినత్వాన్ని నేను మారుస్తాను. దేవుని ద్వారా మార్చబడతాడు ఆ కఠినత్వం. దేవుడే మారుస్తాడు. ఒకప్పుడు ఫరో హృదయం ఏ రకంగా అయితే కఠినపరచబడిందో అది దేవుని యొక్క మహిమ తెలియపరచబడడం వరకే ఈ ఫరో హృదయాన్ని దేవుడే కఠినం చేశాడు. అర్థమవుతుందా? ప్రతిదీ సమస్తము మేలు కొరకు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు అర్థము కాడు.
గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడే మనకి అర్థం కాడు. అందుకే నా దేవుడు ఏమంటాడు, నా మనస్సును ఎరిగి ఉన్న వాళ్ళు కావాలన్నాడు ఆయన. అలా వెతుకుతూ ఉన్నాడట మన కొరకు. ఏం వెతుకుతున్నాడు మనలోనే? తన మనస్సు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంత దగ్గర అవ్వాలనుకుంటున్నాడు నీకు. ఆయన అంత సహవాసం చేయాలనుకుంటున్నాడు. నీకు నాకు దాగి ఉండేటువంటిది ఏమి ఉండకూడదు. నేను ఏమై ఉన్నానో నువ్వు అది తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన. అంత గొప్ప మంచి దేవుడు అండి. ఆయన మనస్సును కూడా దాయట్లేదట. నేను ఏమై ఉన్నానో అది నీకు తెలియాలి బిడ్డ. ఏమంటున్నాడా? నీకు తెలియాలి. నీ తండ్రి అయినటువంటి నేను ఎలాంటి వాడనో అనేటువంటిది దేవుడు నీకు తెలియచేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తున్నాడు. నువ్వే తెలుసుకోలేకపోవడం అదే మన యొక్క నిర్లక్ష్యం. అది దేవుడి గురించి తెలుసుకోలేకపోతున్నానంటే అది నీ నిర్లక్ష్యమే. దేవుడు ఏది మరుగు చేయలేదు మనకు. నేను చేసాడా? దేన్ని మరుగు చేయలేదు. ఒకవేళ మనమే మరుగుగా ఉన్నాం యేసయ్యకి, ఆయన మీదే మనం నిందలు మోపుతున్నాం, ఆయన మీదే ఏదో నిట్టూర్పులు మోపుతూ దేవుణ్ణి నోటుకు వచ్చినట్టుగా ఆలోచనకు తట్టినట్లుగా దేవుడిని ఏం చేస్తా ఉన్నాం? మాట్లాడుతూ ఉంటాం. అర్థమవుతుందా? విసుగుదల లేనటువంటి భక్తి జీవితం మనం చేయాలి. అలాంటి భక్తి జీవితం విసుగుదల లేనటువంటి భక్తి జీవితం, రాళ్ళకి లేనటువంటి ఆ విసుగుదల లేనటువంటి భక్తి జీవితం మన ప్రభు యొద్దకు మనం ఎలా ఉండాలి? ఇప్పుడు తరచుగా వెళ్ళేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఏం చేయాలా? తరచుగా వెళ్ళాలా. తరచుగా అంటే వెళ్ళడం. పొద్దున్న వెళ్ళిందో రాత్రి వెళ్ళేది, మొత్తం మీద ఆవిడ కంటిన్యూస్గా వెళ్తుంది, వచ్చేస్తూ ఉంది. ఒకసారి వెళ్ళలేదు, 2 సార్లు వెళ్ళలేదు, 3 సార్లు వెళ్ళినట్టుగా అక్కడ రాయబడలేదు, కానీ తరచుగా వెళ్ళి వస్తూనే ఉందంట. అంటే అలాంటి అనుభవం మనకు కావాలా? దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి? తరచుగా వెళ్ళేటువంటి వచ్చే అనుభవం మనకి రావాలా. విసుగుదల మాత్రం రావద్దు. నా దేవుని దగ్గర ఏదైతే నేను మొరపెడుతున్నానో, దేని గురించి అయితే నా యేసయ్యకి నేను చెప్తా ఉన్నానో అది పొందుకుని అంతవరకు నువ్వు వెళుతూనే ఉండు, వస్తూనే ఉండు దేవుడి యొద్దకి. అర్థమవుతుందా? కానీ ఈ విధవరాల్లో ఉన్నటువంటి పట్టును మనం చూడాలి. ఫస్ట్ ఏముంది? పట్టుదల ఉంది, భయంకరమైన నమ్మకం ఉంది. ఎవరి దగ్గర ఉందా అది నమ్మకం? అన్యాయస్తుడి మీద ఉన్న దేవుడికి. నా దేవుడు న్యాయస్తుడి మీద నాకు నమ్మకం లేకపోతే ఇంకెలా? ఓ అన్యాయస్తుడిని ఆ విధవరాలు అంత నమ్ముతుంటే, అంత నమ్మకం పెట్టుకుని ఆ వెళ్తూ వస్తూ ఉంటే, నువ్వు ఎవరి దగ్గరికి వస్తున్నావు? న్యాయమూర్తి దగ్గరికి వచ్చావు. న్యాయం దొరకకుండా నీ జీవితం ముగించబడుతుందా? న్యాయం చేయకుండా నా దేవుడు మౌనంగా ఉండిపోతాడా? ఉండనే ఉండడు నా యేసయ్య. నా దేవుడు అదే తెలియచేస్తూ ఉన్నాడు. విసుగుపోకు సహోదరి, విసుగుపోకు కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈ పాఠాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటాడు? ప్రతి పాఠం మన జీవితంలో నేర్చుకునే విధంగా ఉండాలని, మన జీవితం మారాలని, ప్రభువుకు దగ్గర అవ్వాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. నిన్ను దూరం చేసుకోవడం ఆయనకి ఎప్పుడు ఇష్టం కాదు. దేవుడికి దూరం నీవు అవ్వాలి, కానీ ఆ దేవుడు ఎప్పుడు దూరంగా ఉండనే ఉండడం. అంత ఇష్టం మన మీదకి ఆయనకి. ఉపమానం ఎందుకు తెలియజేయడు తెలుసా? చదువు రాని వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా దేవుడు అప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు? ఉపమానాల్లో బోధించేవాడట. ఎవరో? యేసయ్య ఉపమానాల్లో ఎక్కువగా బోధించేవాడు. అయితే ఏం జరిగిందో కొంచెం ముందుకెళ్ళి చూడండి. ఆ తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకునేను. కానీ కొంతకాలం ఏం చేశాడు? పట్టించుకోలే. ఈవిడి సమస్యను ఏం చేశాడు? ఫస్ట్ కొంతకాలం పట్టించుకోలే. ఒకవేళ నీ దేవుడి వద్ద నుంచి నీకు ఆ సమస్యకు పరిష్కారం రాకపోతుంటే విసుకకు. ఈరోజు అన్యాయస్తుడికి తను చెప్పాల్సిందంతా చెప్పేసింది. ఏమని? నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని ఎన్ని మార్లు చెప్పు ఉంటుంది, ఎన్నిసార్లు వెళ్ళి వచ్చి ఉంటుంది, వచ్చిపోతా ఉంటుంది. అయితే నీ సమస్యపై, నీ శ్రమపై, నీ జీవితంపై నా యేసయ్యకి ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటుంటావు అమ్మా? ఎన్నిసార్లు చెప్పుకుంటూ ఉంటావు? చెప్తాం, అంతే కదా? కానీ ఇలాగే వెళ్ళి ప్రతి మళ్ళీ చెప్పిందే చెప్పే అవకాశం మనకు ఉండదు. కొంతకాలం ఇతను ఒప్పుకోలేదట. అన్యాయస్తుడు ఏమన్నా ఒప్పుకుంటాడా?
అన్యాయస్తుడికి ఏం కావాలో చెప్పాలంటే అన్యాయమే కావాలండి. అన్యాయం తీర్చాలంటే వాడికి కావాల్సింది ఏంటంటే ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాడు. వీళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తూ ఉంటాడు? డబ్బు ఏదో కావాలి. నీ తీర్పు తీర్చాలంటే ఏం కావాలి? డబ్బు తీర్చాలి. అవసరమైతే అన్యాయాన్ని న్యాయాన్ని అన్యాయం అనేటువంటి తీర్చేటువంటి గుణం కలిగి ఉంటారు. ఎలా ఉంటారు? న్యాయాన్ని అన్యాయమని తీర్చేటువంటి వారిగా మారిపోతారు. ఎందుకు? లోకాశలు, లోకధనము, లోకమనే సంపద వాళ్ళలో పని చేయడం వల్ల ఏముంటుంది వాళ్ళకి? నువ్వు నిజాయితీ పరుడువా, లేదా నువ్వు నమ్మకస్తుడువా, నువ్వు మంచివాడువా అనేటువంటిది వాళ్ళకి అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలా? ఏం కావాలి? వాళ్ళకి కావాల్సింది కావాలి. నేను ఏదైనా ఎలాగైనా ఉంటాను. అతనికి ఏంటి ఫస్ట్ నుంచి ఉన్నదేంటి? దేవుని ఎందుకు భయం లేదు, మనిషి ఎందుకు లక్ష్యం లేదు. తన ఇష్టానుసారంగా తను ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కొంతకాలం ఒప్పలేదట. కానీ చివరికి ఏమైంది? ఒప్పుకుపోయేసరికి కానీ తన ఏ విధమైనటువంటి ఇచ్చినట్టుగా కానీ అక్కడ ఎంత మాత్రం రాయబడలేదు. ఈ భూలోకంలో ఇచ్చి నాకు తీర్పు తీర్చవయ్యా, నాకు న్యాయం తీర్చవయ్యా, నాకు ఉన్న దాంట్లో నీకు ఇస్తానయ్యా అనేటువంటి మాట మాత్రం ఈ వివరాలు మాట్లాడినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? అతను ఏమంటున్నాడు? నేను దేవునికి భయపడకి మనుషులను లక్ష్య పెట్టకి ఉండేను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకి న్యాయం తీర్చునని తను అనుకున్నాడు. ఏమేమి చేసింది? ఇప్పుడు 2 పనులు చేస్తుంది ఇక్కడ. ఏంటది? ఒకటి తొందర పెట్టేస్తా ఉంది, రెండోది గోజాడుతుంది. ఈ గుణాలు మనకు రావాలి ఈరోజు. ఏం కావాలా? ఒకటి గోజాడాలా, 2 తొందర పెట్టాలి. ఎవరు తొందర పెడతారు ఈ రోజు నుంచి? దేవుని తొందర పెట్టండి. ప్రభా, నాకు అడుగుతున్నటువంటిది ఇక రావట్లేదని నాకు చాలా బాధకరంగా ఉంది. ఇక నీ వద్దకు వచ్చి నేను ఏం చేస్తాను? నేను ఇక తొందర పెట్టేవారుగా మనం ఉండాలి, దేవుణ్ణి గోజాడేవారుగా ఉండాలి. అన్యాస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి విధవరాలు ఏం చేస్తా ఉంది? తొందర పెడుతూ ఉందంట, గోజాడుతూ ఉందంట. ఏమనుకున్నాడు ఇతను? న్యాయం చేద్దామని మనసు మారిపోయింది. చూసారా? ఎవరికి మనసు మారింది? అన్యాయస్తుడికి మనసు మారింది. అన్యాయస్తుడికి హృదయం మారింది. రాతి గుండు పోయి మాంసం గుండు వచ్చింది. ఇక ఎలాగని ఈమెకి ఎలాగైనా న్యాయం తీర్చాలనుకుంటాడు. చూసారా? విసుగుదలలో ఉన్నటువంటి ప్రతిఫలం ఈ రోజు మీరు చూస్తా ఉన్నారా? విసుగుదలలో ఉన్నటువంటి ప్రతిఫలం ఇది. విసుగక నువ్వు విసుగుపోయినటువంటి జీవితం నీదైతే నువ్వు ప్రతిఫలం ఈజీగా చూస్తావు. అదే వాక్యం అనేటువంటి ఉపమానం ఈరోజు. నీకు నిజంగా విసుగుదల లేనటువంటి జీవితం నీ జీవితంలో ఉన్నట్లయితే, ఏ అన్యాయాధిపతి మనసు మారిందో నా యేసు ప్రభు న్యాయమూర్తి, ఆ అన్యాయస్తుడి మనసే మారితే నా యేసే మారడానికి చేయాలని నీకు చేయడానికి సిద్ధంగా రావాలా? దేవుడు కదలి రావాలి నీ కొరకు. తన మనసు కఠినమైంది కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. నీ ప్రార్థన అలక్ష్యం, నీ ప్రార్థన త్రోసివేయడు, నీ ప్రార్థన వినలేనటువంటి వాడు కానే కాదు. ఆయనకి పెట్టబడిన పేరేంటంటే ఆయన ప్రార్థనను ఆలకించువాడట. హల్లెలూయా. ఆయన అలాంటివాడంట. నీ ప్రార్థన ఆలకించువాడే ఆయన పేరు. అనుకుంటున్నావేమో నా ప్రార్థన వినట్లేదని. అంటే నువ్వు మొరపెట్టినటువంటి మొరకు, నువ్వు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనకి నీ ప్రతిఫలం రావట్లేదని కంగారు పడకు. తగిన సమయంలో దేవుడు నీవు ఊహించలేని దానికంటే గొప్పగా చేసి నీ ముందు పెడతాడు. హల్లెలూయా. అంతగా విశ్వసించాలా? అన్యాయస్తుడు న్యాయాధిపతిని విధవరాలు నమ్మునట్లుగా నా యేసు ప్రభుని మీరు నమ్మునట్లయితే, విసుకక ప్రార్థన చేసినట్లయితే నా దేవుడు మన పట్ల న్యాయము చేయక మానడు. ఏం చేయగలడు? న్యాయము తీరుస్తాడు. మన పక్షమై ఉండి యుద్ధం ఆడతాడు, మనల్ని గెలిపిస్తాడు. యుద్ధం నువ్వు చేయక్కర్లేదు. నీ పక్షమై ఉంటే యుద్ధం ఆయనే చేసి కుమారుడా నువ్వు గెలిచావు అంటాడు. కానీ యుద్ధం చేసింది ఎవరు? యేసయ్య. గెలిపించింది ఎవరిని? నిన్ను. అసలు గెలవాల్సింది ఎవరో? దేవుడే కదా. కానీ నిన్ను గెలిపించాడు అక్కడ. చూడు ఆయన ప్రేమ ఎలా ఉందో. నువ్వంటే ఎంత ఇష్టమో చూడు. నీ చేత దేన్ని కష్టపెట్టేటువంటి విషయం దేవుడికి నచ్చదు. అనుకుంటున్నావేమో నువ్వు కష్టపడిపోతున్నావు, నేను శ్రమ పడిపోతున్నాను, నేను శోధించబడిపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావు.
శోధనకి మించి నువ్వు తట్టుకోలేని ఏది అనుమతించడంట ఆయన. గుర్తుపెట్టుకోండి, నా దేవునికి తెలుసు. 33.5 సంవత్సరాలు భూమి మీదే జీవించాడు. శారీరకంగా నీ బాధల కంటే ఎక్కువే పడ్డాడు ఆయన. ఇంకా ఆయన బాధలు వర్ణించాలంటే మన వల్ల కానే కాదు. నీ బాధలు ఎపాటివని. ఈరోజు నీ బాధలను బట్టి దేవుడు తక్కువ అంచనా వేస్తున్నావా, చిన్న అంచనా వేస్తున్నావా? దేవుడు అంటే నీకు ఇంకా తెలియట్లేదేమో. దేవుడి గురించి బాగా తెలుసుకోవాలి మనం. దేవుడు గొప్ప పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు చిన్నవాడు కాదు. నీ సమస్యను వెనక్కి వేయి, నీ సమస్యను వెనక్కి పెట్టి చూడు. నా యేసు ఎంత గొప్పవాడో. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్నాడు. ఎవ్వరు ఆయనకి మందిరాన్ని కట్టి సింహాసనం వేసి కూర్చోబెట్టలేరు. ఎందుకంటే అంత గొప్పవాడు నా దేవుడు. ఆకాశమునకు అందనివాడు, భూమికి పట్టనటువంటి గొప్ప దేవుడైన ఆయన ముఖ దర్శనం చేసుకోవడానికి కూడా మనకు అర్హత లేనటువంటి వారు. కోటి సూర్యుల స్వభావం ముఖకాంతి కంటే ఆయన ముఖకాంతిని మనం చూడలేమండి. అంత గొప్ప దేవుడే మనం ఆశ్రయిస్తున్న దేవుడు, మనం నమ్ముతున్నటువంటి దేవుడు అంత గొప్ప దేవుడే. మన దేవుడు న్యాయమూర్తి. న్యాయం చెయ్యక మానడు. నువ్వేదైతే విత్తుతున్నావో దానికి సంబంధించిన పంట నువ్వు కోస్తావు, కానీ మరొక పంట నీ చేనులోనికి రానే రాదు. నువ్వు గోధుమలు ఎత్తితే గోధుమ పంట వస్తుందా? అంతేగాని గురుగులేమి అక్కడికి రావు. నువ్వేం మాట్లాడుతున్నావు దానికి సంబంధించినటువంటి పంటనే నువ్వు కోసుకుంటావు. ఆత్మీయతలో ఎలా ఉంటున్నావు దానికి సంబంధించినటువంటి ఆత్మవరాలు నీ మీదకి వస్తాయి, ఆత్మ దీవెనలు నీ మీదకి వస్తాయి. కానీ నాకు శాపం వస్తుందని ఏనాడు తలంచుకో. హల్లెలూయా. నీ శాపం నుంచి, నీ పాపం నుంచి దేవుడు నిన్ను ఏం చేశాడో తెలుసా? బయటికి తీసుకొచ్చేసాడు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆలోచన చేయక, ఏం చేయకు, అక్కడికి వెళ్ళి ఆలోచన చేయకు. నీకు దానికి సంబంధించింది కానే కాదు. తెలియక ఇరుక్కున్నావు, కానీ నేను నిన్ను విడిపించాను. వేటగాని ఊరిలో నుంచి నిన్ను విడిపించినట్లుగా నేను నిన్ను విడిపించాను. నేను నీ దేవుడనే ఉన్నాను, దేనికి భయపడకు. దేవుడిస్తున్న వాగ్దానం, నేను నీ దేవుడనే ఉన్నాను, నువ్వు దేనికి భయపడకో. మనుషులు పెట్టే భయం అది. నువ్వు భయపడకో. మనుషుల చేతిలో నువ్వు లేవు, దేవుడి చేతిలో నువ్వు భద్రంగా ఉన్నావు. దేవుడు మాట్లాడుతాడు. దేవుడి చేతిలో ఉన్నవాడు దేనికి భయపడడు. ఎందుకు? నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. అర్థమవుతుందా? అదే వాగ్దానం. నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. 365 రోజులకి వాగ్దానాలు ఇచ్చేసాడు దేవుడు. ఎన్నిసార్లు ఉంటాయి బైబుల్లోని? 365 సార్లు ధైర్యం గురించి చెప్పబడిందంట. ఎన్నిసార్లు? 365 సార్లు బైబిల్లో చెప్పబడింది. ఏమని? ధైర్యము గురించి. నేను నీ దేవుడనే ఉన్నాను, ధైర్యము తెచ్చుకో. ధైర్యం కలిగి ఉంటాను. ఆనాడు దావీదు ఒకటే, యెహోవాను బట్టి నేను ధైర్యము తెచ్చుకుంటున్నాను. మనుషులను బట్టి తెచ్చుకోవట్లేదు. ఎవరిని బట్టి తెచ్చుకుంటున్నాడు? నేను యెహోవాను బట్టి, నా దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నట్లయితే ఆ ధైర్యం నీ వద్ద నుంచి తొలగిపోదు. నువ్వు భయపడవు. ఎంత సమస్య నీ ముందుకు వచ్చేసినా సరే ఆయన్ని చూసేటువంటి నేత్రాలు నీ దగ్గర ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకు అంత భరోసా నీకు ఇస్తాడు ఆయన. మనుషులు భరోసా ఇస్తే పక్క జరుగుతారు, కానీ నా ఏసై భరోసా ఇచ్చాడనుకో అల్ల కిందులు అయిపోయినా సరే మాట తప్పని దేవుడు ఆయన. ఎవరండి? మాట తప్పని దేవుడు. మరి దేన్ని చూసి దిగులు పడుతున్నావు? దేన్ని చూసి విసుగు చెందుతున్నావు? ఆలోచించాలా. సమస్య చిన్నదిగా చూసినప్పుడే దేవుడు అర్థమవుతాడు మనకు. సమస్య పెద్దదిగా నీ ముందు తొలగలేని దానిగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో దేవుడిని అంతవరకు అర్థం చేసుకోవడం మన వల్ల కానే కాదు. ఏదైనా సరే అది ఈ లోకంలోంచి నా దేవుడు తీర్చలేనటువంటి సమస్య ఏదైనా ఉందా? నా దేవుడికి ఏంటంటే సమస్తము సాధ్యమే. ఇదే వాగ్దానం గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయడానికి పూనుకోవాలి మనం. అయ్యా ఆయన అందుకే అంటాడు, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉన్నదా? నా దేవునికి ఎలాంటిదంట? సమస్తమును సాధ్యమే. నీ జీవితంలో అది సాధ్యం కావట్లేదేమో, మనుషుల వల్ల సాధ్యం కావట్లేదేమో, మనుషులు నీ పక్షాన్ని న్యాయం తీర్చట్లేదేమో, నీవు న్యాయాధిపతి దగ్గరికి వచ్చామని మర్చిపోతావు. ఈరోజు నేను ఎక్కడున్నాను? న్యాయమూర్తి దగ్గర ఉన్నాను. నాకు న్యాయము జరుగుతుంది. ఒక అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి మనసు కరిగింది, మనసు మారింది. ఏం తీర్చాడు? చివరికి న్యాయము తీర్చి పంపించాడు. తన జీవితంలో చేయలేని పని చేసి పంపించాడు.
తన జీవితంలో చెయ్యలేని పని చేశాడు. అసలు ఏం చేసేవాడినా అన్యాయం తప్ప న్యాయం చేయడం ఇతనికి రాదు. అన్యాయం చేయడం ఇతనికి తెలియదు. ఏంటి దేనికి అమ్ముడైపోయినట్టు, దేనికి బానిసగా ఉన్నట్లు. చూసారా, అలాంటి వాడిని కూడా నా దేవుడు మార్చగలడు. న్యాయం తీర్చి పంపించాడా లేదా? పంపించాడా? మరి నీకు నాకు ఎందుకు న్యాయం జరగదు? తప్పకుండా జరుగుతుందా? అయితే కొంచెం ముందు చదవండి, దేవుడు ఇంకా మాట్లాడతాడు. న్యాయం తీర్చుండని తనలో తను అనుకున్నాను. మరియు న్యాయాధిపతి చెప్పిన మాట వినుడే. దేవుడు తన ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా. ఎలా తీర్చాడట? త్వరగా న్యాయం తీర్చేస్తాడట. ఈ అన్యాయస్తుడు ఏం చేశాడు? ఆ విధవరాల పట్ల కొంత గడువు పెట్టేశాడు. ఏం పెట్టాడు? కొంత సమయాన్ని కేటాయించేసాడు. తన మనసు మారడానికి కొంత సమయం పట్టేసింది. నా దేవునికి సమయం పట్టదట, త్వరగా నీకు న్యాయం చేస్తాడట. ఎందుచేత నీకు న్యాయం జరుగుతుందో తెలుసా? ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఏర్పరచబడినటువంటి జనాంగం మీరు నేను. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డారో? ఈ గ్లాస్ ఉంది ఇక్కడ, ఇది లోకంలో ఉన్నది. ఇక్కడ లోకం అనే ప్రజలు, పాపం అనేటువంటి లోకము, ఇంకా అన్యాయం అనేటువంటి లోకము, అక్రమం అనేటువంటి లోకము, చీకటి అనేటువంటి లోకంలో ఈ ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఒకప్పుడు ఎక్కడ ఉంది? ఇది లోకంలో ఉన్నది. గ్లాస్ ఈ ప్రజలు, ఈ మనిషి లోకంలో ఉన్నాడు. దీనిపైన నా దేవునికి కన్ను దృష్టి పడింది. ఏం పడింది? కన్ను దృష్టి పడింది. ఈ వ్యక్తి నేను ఈ లోకంలో నుంచి నేను విడిపించాలనుకున్నాను, తీసుకొచ్చాడు. అంతే. లోకానికి నీకు ఎటువంటి సంబంధము లేదు. లోకంలో నుంచి ఇది ఏం చేయబడింది? ఇప్పుడు వేరు చేయబడింది. ఇది ప్రత్యేకమైనది. ఇక దీన్ని ముట్టడానికి ఎవరికే అధికారం లేదు. నీకు నాకు కూడా అదే అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. మనం ఎవరమంట? దేవుని బిడ్డలము. మళ్ళీ ముట్టుకుంటే దేవుడేమి ఊరుకుంటాడా? మనకి ఎలా న్యాయం తీరుస్తాడంట? ఆయన త్వరగా న్యాయం తీర్చేస్తాడు. అన్యాయస్తుడు లేట్ చేశాడు, మన న్యాయమూర్తి ఏం చేస్తాడంట? ఎందుకు తీరుస్తాడు? ఆయన బిడ్డని గుర్తుపెట్టుకో. ఎవరు మీరు? ఆయన బిడ్డలు మీరు. లోకానికి మనకి వ్యత్యాసము ఉంది. ఎందుకు? లోకానికి మనకి సంబంధం లేకుండా దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు, ప్రత్యేకపరిచాడు. మనకంటూ విలువ ఉన్నది. ఏముంది? విలువ లేనటువంటి వారు మనము కానే కాదు. దేవుని దృష్టిలో మనము విలువ కలిగినటువంటి వారు. ఆ విలువ ఉన్నది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నేను నీకు త్వరగా న్యాయాన్ని తీరుస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడంట? త్వరగా న్యాయాన్ని తీరుస్తాను. భయపడకు. నీ జీవితంలో ఎంత మాత్రం అన్యాయము జరగదు. ఏర్పరచబడిన వారి పట్ల ఉన్నటువంటి ఉద్దేశం, అంత ప్రేమ దేవుడు దూరం చేసుకునేవాడు కానీ కాదు. ఎందుకని? దేవుని బిడ్డలో మనం ఇక ఎందుకు? లోకానికి మనకి ఎటువంటి సంబంధం లేదు కనుక. ఆయన రక్తం ఇచ్చి కొన్నది ఎందుకు? ఆయన రక్తం ఇచ్చి విడిపించింది ఎందుకు? ఉంచుకోవడమే కదా, ఆయనతో ఉండడానికే కదా. ఎందుకు ఏర్పాటు చేశాడు? ఒకప్పుడు మన జీవితం ఏంటి? ఒకప్పుడు మన బ్రతికేంటి? ఒకప్పుడు మనం ఎలా ప్రవర్తించే వాళ్ళం? ఒకప్పుడు మనం ఎలా మాట్లాడేవాళ్ళం? ఒకప్పుడు మన క్రియలేంటి? ఎలా ఉండేవాళ్ళం? ప్రజలకి నచ్చినట్టుగానే బ్రతికాం. ప్రజలు ఏది చెప్తే అదే చేసాం. వాళ్ళు మెప్పించడం కోసం, వాళ్ళు సంతోషపరచడం కోసం ఈ లోకంలో కలిసిపోయినటువంటి మలినమైన జీవితం మనం జీవించాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఎవరము? ఏర్పరచబడినటువంటి జనాంగం. అర్థమవుతుందా? ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరు. నేను ఎవరి దగ్గర ఉన్నాను? దేవుని దగ్గరే ఉన్నాను. యేసయ్య దగ్గర ఉన్నప్పుడు మనకి ఇంకేం రాకూడదు, ఏ ఆలోచన రాకూడదు. గతించిపోయిన దాన్ని ఇక తలలో వేసుకుని నిమురుకోకూడదు, ఇక తలంచుకోకూడదు. దాన్ని ఊరికి ఏం చేయకూడదు, నేర్చుకోకూడదు. ఇంకా మనం ఎక్కడున్నాం? అలా ఆలోచన చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. మరి దేవుడి గురించి ఎప్పుడు ఆలోచన చేస్తావు?
అవకాశం దొరకట్లేదు. ఎందుకు? సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? మన గతాన్ని తీసుకొచ్చి మన ముందు పెడతాడట. ఏం చేస్తాడంటాడు? ముందు పెడతాడు. మన ముందు పెట్టుకొచ్చి నీ జీవితం ఏం చేస్తాడో? వెనక్కి చూడు, వెనక్కి చూడు, వెనక్కి చూడు అంట. ముందుకు చూడా, ఇంకా నీ కళ్ళు ఎక్కడ ఉంటాయి? వెనక్కి చూస్తాయి. ముందు చూడాలంటే గమ్యం కనిపించలేనటువంటి, అసలు ఎలా నడాలో తెలియదు, ఎలా బతకాలో తెలియదు, ఎలా జీవించాలో, ఏం మాట్లాడాలో నీకు తెలీదు. ఎందుకని? నువ్వు జరిగిన దాన్నే తలంచుకుంటూ ఉన్నావు. అయ్యో, నేను ఏర్పరచబడిన దాన్నే, ఆ దేవుడు నన్ను విడిపించాడే అనేటువంటి ఆలోచన నీ దగ్గరికి వస్తే నువ్వేం చేస్తావు? అవి రావు. ఇక దేవుడు ఏమంటున్నాడు? ఒకసారి నేను క్షమిస్తే ఏం చేయడట? సముద్రపు అగాధ లోతులను ఏం చేయడట? విసిరి వేసాడట. ఆ తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం మనం ఏం చేసాడు? మన అధికమైన పాపాలు విసిరి వేసాడట. అవి ఎన్నడూ జ్ఞాపకం ఆయనే చేసుకోడట. నువ్వు చేసుకుంటావు. ఏం చేస్తావు? మనమే చేసుకుంటాం. దేవుడి జ్ఞాపకానికి తెచ్చుకోడట ఆయన అసలే. మరి అలాంటి హృదయం మనలో కలిగి ఉంటారు. ఒకటి ఆలోచన చేయాలి, నా దేవుడే నా గురించి, నేను చేసినటువంటి వాటి కోసం నా దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఎందుకు చేసుకోకూడదు? ఎవరికి కావాలి? ఇవన్నీ దేవుడికి కావాలి. ఒకవేళ జ్ఞాపకం చేసుకోవాలన్నా పట్టించుకోవాలన్నా ఆయనకి అవసరం. ఎందుకు? తీర్పు తీర్చేవాళ్ళు ఎవరో దేవుడు. తీర్పు తీర్చేవాడు నీ పట్ల ఎలా ఉన్నాడో మర్చిపోయాడు. నీ న్యాయమైన త్రాసులోని నేను తీసుకున్నాడు. ఇంకా అన్యాయం కోసం అక్కడ ఆలోచించి బాబు తేలిపోతానేమో, మునిగిపోతానేమో. ఏంది ఆలోచన? న్యాయమూర్తి ఏం చేస్తున్నాడు? నిన్ను న్యాయమైన త్రాసులో వేసేసాడు. నిన్ను ఏం చేశాడు? బిడ్డ, నిన్ను తేల్చను కానీ నేను బ్యాలెన్స్ చేస్తాను. నాకు నీకు నేను చేస్తాను, సరైనటువంటి త్రాసులో నిన్ను ఉంచుతాను. తేలిపోనేమను, నేను మునిగిపోనేమను. హల్లెలూయా. మీరు ఎలా ఆలోచిస్తున్నాం? ఈరోజు వాడినటువంటి మనం ఎలా ఆలోచించాలి? నాకు న్యాయం జరుగుతుందని ఆలోచించవా? విధవరాలు ఎలా ఆలోచించింది? న్యాయం జరుగుతుంది. ఎక్కడ జరిగించుకుంది? అన్యాయస్తుడి దగ్గర న్యాయం జరిగించుకుంది. న్యాయమూర్తి దగ్గర నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? ఇంకా బాగా ఉండాలి కదా. ఆ విధవరాలకి మించిందే మన దగ్గర ఉండాలి. సరే, విధవరాలు మనకి ఎలా ఏం నేర్పుతుంది? ఒక పాఠాలు నేర్పుతుంది. ఏమని నేర్పుతుందా లేదా? నాకు అన్యాయ దగ్గరికి వెళ్ళి అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏం దొరికింది అంటున్నా? న్యాయం దొరికిందని ఎవరు చెప్తున్నది? ఆవిడే విధవరాలు మనకు చెప్తుంది. ఈ రోజు ఎవరు చెప్తున్నారు? అలాగా కనెక్ట్ చేసుకోవాలి, అలా తీసుకోవాలి మన వాక్యాన్ని. ఏం చేసుకోవాలి? అలాగా మనం అర్థం చేసుకుని మనం స్వీకరించాలి. ఒక విధవరాలు మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటి? అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత విసుగక రోజాడినప్పుడు, కంగా తొందర పెట్టినప్పుడు నాకు జరిగింది ఏంటంట? న్యాయమే జరిగింది. మరి ఈరోజు నువ్వు నేను అలా ఆలోచించాలా? ఎలా ఆలోచిస్తావు? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఆలోచన మన జీవితంలోకి రాకూడదు. వచ్చే ఆలోచన మన యొద్ద నుంచి తొలగిపోవును. దేవుడు మనకి న్యాయమే తీరుస్తాడు. ఏమవుతుందా? ఈ విషయంలో చింతించకూడదు. అందుకని మూలపాఠం ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? 5వ వచనంలో చూడండి. అందుకనే వారి విసుగక నిత్యం ప్రార్థన చేయవలనని వారికి ఉపమానాన్ని తెలియజేసాడండి. ఈ విధంగా విసుగుపోకుండా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే నువ్వు గెలుస్తావు, కానీ ఓడిపోవు. ఓడిపోయే జీవితం దేవుడే అన్నాడు ఇవ్వడు. అర్థమైందా? నీ ఓటమని ఆయన ఎప్పుడో ఓడించాడు. ఏం చేశాడు? నీ అన్యాయాన్ని ఎప్పుడో తీసేసాడు. కానీ ఇంకా ఆలోచనలోని తలంపులోని మనం ఏమనకూడదు? తీర్చాడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చాడట. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడట. ఏంటమ్మా? ఎడల దీర్ఘశాంతం చూపిస్తున్నాడట. ఏంటమ్మా? దీర్ఘశాంతం చూపిస్తా ఉన్నాడట. నీకు నాకు లేదా దీర్ఘశాంతం? దీర్ఘశాంతం అంటే ఏంటి? 1 రోజు 2 రోజులు ఉంచుకునేది కాదు. ఇది బ్రతికినంత కాలం కూడా శాంతంగా ఉండాలి. మన ఎడలు ఏం చూపిస్తాడట? ఎన్నోసార్లు నువ్వు దేవుని విసిగించేసావు, దేవుని ఎన్నోసార్లు నువ్వు బాధ పెట్టేసావు, దేవుని ఎన్నోసార్లు నువ్వు నోటుకొచ్చింది మాట్లాడావు. ఉదయంలో వచ్చినటువంటి తలంపుల ద్వారా, మాటల ద్వారా, ఇతరుల ద్వారా ఎంతో మంది దగ్గర నువ్వు దేవుడి గురించి తప్పుడుగా మాట్లాడినటువంటి అవకాశాలే ఉండొచ్చు. దేవుడు ఇంకా నా పట్ల చేయట్లేదు, దేవుడు నా పట్ల ఏ కార్యం చేయట్లేదు, నేను మనవి చేస్తా ఉన్నాను, ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడు ఉన్నావా, నాకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, తొందరపడి నువ్వు చేసుకుంటున్నావు. కొన్ని పనులు ఏం చేస్తున్నావు? నీ ఆలోచన బట్టి, నీ తలపు తోచిన బట్టి నువ్వు చేసేసుకుని దేవా ఇలాగ ఎందుకు చేసావంటావేంటి? ఎప్పుడైనా అడిగావా ఆ విషయంలో దేవుడి దగ్గర?
ప్రభా ఈ పని పూనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, ఆ పని నిమిత్తమే నువ్వు నాకు సహాయం చెయ్యాలి. ఆ సహాయం తీసుకున్నటువంటి ఎప్పుడైనా ఉన్నదా మన జీవితంలో? లేదు. పరిగెట్టేయడమే. ప్రార్థన చేసి ఏం చేస్తావు? పరిగెట్టిని పోవడమే. ఎప్పుడైనా విన్నాం ఒకసారి అక్కడ ఆగి కూర్చుని విన్నామా? ఎప్పుడైనా దేవుడు ఏం చెప్తాడు ఒకసారి వెళ్ళిపోతావు. నువ్వు చెప్పేదే ఆయన నిన్నంతసేపు కూడా నువ్వు చెప్తావు. ఆయన మాట్లాడాలనుకున్నప్పుడు పరిగెట్టుకుని పోతావు. ఏం చేస్తావు? కనిపెట్టే ప్రార్థన లేదు ఇక్కడ. ఏం లేదు, కనిపెట్టే ప్రార్థన మన జీవితంలోకి రావాలండి. నువ్వు చెప్పినంతసేపు దేవుడు విన్నాడు. ఆయన చెప్పినప్పుడు నువ్వు వినకుండా వెళ్ళిపోతే ఎలాగా? వినాలా వద్దా? వినాలా. అవకాశం ప్రభుకు మనం ఇవ్వాలి కదా. నీకు దేవుడు అవకాశం ఇవ్వలేదా? ఎంత ఓపికగా ఉన్నాడు అక్కడ, ఎంత దీర్ఘశాంతుల్లో నువ్వు చెప్పేది అంతా వింటున్నాడు. నా కుమార్తె నా దగ్గరికి వచ్చిన తన బాధలన్నీ చెప్పుకుంటుంది, తన కష్టాన్ని అంతా చెప్పుకుంటుంది. అయ్యో నేను వినకపోతే ఎవరు వింటారు, అయ్యో నేను తీర్చకపోతే ఎవరు తీరుస్తారు, నేను ఓదార్చకపోతే ఎవరు ఓదారుస్తారు, నేను దగ్గర తీసుకుపోతే ఎవరి దగ్గర తీసుకుంటారు తినని. నా దేవుడు మరి నీకు చేసినటువంటి ప్రార్థన దగ్గర యేసయ్య అలా లేడా? ఉన్నాడా లేడా? నువ్వే కొంచెం మొండిగా ఉన్నట్లే. మనం ఏం చేస్తున్నాం? ఏదో చెప్పామో పోయామా, ఏదో స్కూల్కి వెళ్ళినట్టు అటెండెన్స్ చేసుకుని అయ్యా సార్ అన్నట్టుగా అటెండెన్స్ చేసుకుని స్కూల్కి క్లాస్ చదువుకుని వచ్చేస్తాను పాట వినేసి. అర్థమవుతుందా? అట్లా ఉండకూడదు. ఎలాగైతే నా యేసయ్య దీర్ఘశాంతం నా పట్ల చూపిస్తున్నాడో అదే దీర్ఘశాంతాన్ని కలిగి నేను ఉండాలి. ఏం కలిగి ఉండాలా? దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఆ దీర్ఘశాంతం వల్ల మనం అనేకమైన గుళ్ళు పొందుకునే అవకాశం మన జీవితంలో కలుగుతుంది. శాంతంగా ఉండాలి, ఆవేశపడకూడదు. ఎలా ఉండకూడదు? ఆవేశం ద్వారా, తొందరపాట్ల ద్వారా ఇవన్నీ ఏం జరుగుతుంటే తప్పులు జరిగిపోతుంటాయి. దీర్ఘశాంతంగా ప్రశాంతంగా ఉన్నాడు, అన్నీ మన జీవితంలో కరెక్ట్గా అవి జరుపుకుంటూ వెళ్తూనే ఉంటాయి. దేవుడు మనం ఏమవ్వాలి? అవకాశం ఇవ్వాలి. దేవుడు మాట్లాడుతుంటే వినగలిగినటువంటి చెవులను దయచేయి ప్రభువా. ఒకవేళ నా చెవులు మందంగా ఉన్నాయేమో వాటిని ఏం చెయ్యి? వాటిని క్లీన్ చెయ్యి. ఏం చేయాలా? క్లీన్ చేసే ప్రభువా. విననివ్వకుండా ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని ఏం చేయాలి? నా ముందు నుంచి తొలగించు నాయన అనేటువంటి ప్రార్థన నువ్వేం చేయాలా? చేయగలిగి ఉండాలి. అందుకని యెషయా గ్రంథంలో 59 వచనంలో రాస్తాడు. చదవండి అందరూ. నేరక ఇండునట్లు యెహోవా హస్తం కుర్చీగా లేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందంగా లేదు. మీ దోషముల మీరు మీ దేవునికి అడ్డుగా వచ్చింది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. చూసారా ఎలా ఉన్నాయంటారమ్మా? రక్షింపని ఎరగొన్నట్లు చేతులు ఎంత మాత్రమో కాలేదు. సో దీనికి ఆటంకాలు ఏం జరుగుతున్నాయి అక్కడ? దేన్ని బట్టి ఆయన చేతులు మనకు అందట్లేదు రక్షించేటట్లు? అసలు మన ప్రార్థనకి ఎందుకు జవాబు దొరకట్లేదు? మన ప్రార్థనకి ఎంత మాత్రం మనం జవాబు పొందుకోలేని స్థితిలో మనం ఎందుకు ఉంటున్నాం? ఈ విషయంపై మనం ఆలోచన చేయాలా. ఏమొచ్చినాయి అంటే ఇక్కడ అడ్డుగాని దోషాలు వచ్చినాయి. పాపాల దోషాలు, మన అతిక్రమములు ఎలా ఉన్నాయంట ఆయనకి, మనకున్నకు ఆయనకి ఎలా ఉన్నాయంటమ్మా? అవి అడ్డు గోడలుగా వచ్చేసి అంట. ఇంకేమున్నాయంట? ఇంకేమున్నాయి? మీ చేతులు రక్తం చేతను, విప్పబడిపోయి. అయితే మనం ఏం చేయాలంటే ఏదైతే అడ్డుగోడగా మన దేవుడికి మనకు అడ్డు తెరగా ఏదైతే మనకు ఆటంకములుగా నిలబడిపోనియో వాటిని మొట్టమొదటిగా మనం కూల్చుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ఇవన్నిటిని ఏం చేసుకోవాలి? కూలగొట్టాలి. ఎలా కూలగొట్టాలి? ప్రార్థన ద్వారా కూలగొట్టాలి. ఈనాటి నుంచో మనకు అడ్డుగోడగా సాతాను ఏం చేశాడు? ఏ బలమైన గోడలు కట్టాడు, ఏ విధం చేత కట్టాడు, ఏ విధంగా మనకు అడ్డుతారో దేవుడికి మనకి పెట్టాడు. మనం ఏం చేయాలి? బలమైనటువంటి విసుకలేనటువంటి ప్రార్థన ద్వారా వీటిలన్నీ ఏం చేసుకోవాలి? పూల కొట్టుకోవాలి. ఏ ప్రార్థన చేయాలి తెలిసి దీనికి? ఈ పూల కొట్టడానికి ఏ ప్రార్థన చేయాలి తెలుసా? పశ్చాత్తాపం కూడా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ద్వారా ఈ గోడలు కూలుతాయి పశ్చాత్తాపంతో. నువ్వు ఏడవగలిగినంత ఏడవాలి ప్రభు దగ్గర. ఏమని? దేవా నీకు నాకు
ఏదైతే అడ్డుపడిపోతుందో, ఏదైతే ప్రార్థన ఆపేస్తా ఉందో, జవాబు రాకుండా అడ్డుపడిపోతుందో దాన్ని తొలగించమని నువ్వు సుంకర వెళ్ళి బాదుకోవాలి. నీ గుండెలా ఏం చేయాలా? దేవా, నేను ఆపిని ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుటకు కూడా నేను అరుగుడుని కానయ్యా. నీ సుంకరి ప్రార్థన ఎలాగైతే అంగీకరించాడో నా యేసయ్య, మన ప్రార్థన కూడా అలా అంగీకరించాలి. మొట్టమొదటి ప్రార్థన ఒకవేళ మన జీవితంలో జవాబు రానట్లయితే పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దాని ద్వారా దేవుడు మన యొద్ద నుంచి అన్నిటిని కూడా తొలగిస్తాడు. పాపానికి ముందు ఏం జరగాలి? మన జీవితంలో పశ్చాత్తాపం కలగాలి. ఇప్పుడు ఎవరన్నా మనం తిట్టి లేకపోతే ఎవరన్నా కొట్టి హింసించి ఇప్పటి నుంచి అలా చేసి జస్ట్ సారీ అండి అన్నావు అనుకో, ఏమంటాడు? బాబు, నువ్వు చేసిన దానికి మామూలుగా ఉప్పు చేసేవారు బాబు, నన్ను మామూలుగా బాధ పెట్టావా, చిన్న మాట నువ్వు సారీ చెప్పి వెళ్ళిపోతున్నావు అని అర్థం ఉందా? సారీ ఎలా చెప్తే అంటాడు? అసలు ఆయన అంగీకరిస్తే ఎలా ఉంటాడు? వెళ్ళిపోయి ఏడ్చేసి తన కాళ్ళ మీద పడిపోయా నన్ను క్షమించండి అంటే అప్పుడు తన మనసు అంటే ఏమైపోతుంది? పెరిగిపోయి ఏమంటే నేనేం చేస్తాడంటే నేను క్షమించేస్తాడు. క్షమిస్తాడా లేదా? దూషిస్తాడా? అయ్య బాబోయ్ చాలా బాధపడిపోతున్నావు, ఎంత దానికి ఎంత బాబు అని వెంటనే తన మనస్సు కరిగి నిన్ను అంత హత్తుకునే విధంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ దేవుడి దగ్గర నుంచి మనం చేసినటువంటి అతిక్రమాలు అన్నీ కూడా ఏం చేయబడాలా? అలాగా ఆయన యొక్క మనస్సు కరిగి మనం క్షమించాలా. ఏం చేయాలా? తన మనస్సు కరిగి నీ మీద కనికరం చూపించి నేను క్షమించువాడుగా ఆయన నువ్వే చేసుకోవాలి. అర్థమవుతుందా? అంతేగాని ఏదో అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించంటే ఆ ప్రార్థన వేరకుండా పశ్చాత్తాపంతో కన్నీళ్లతో అది ఎందుకు చేశానని నీ గుండెలు నువ్వు బాదుకుంటూ ఉంటే నా యేసయ్య కనికరం వెంటనే మీదకి దిగి వస్తాను. వెంటనే ఏదైతే అడ్డుపడిపోతుందో, ఏదైతే ఆటంకంగా ఉందో ప్రతిదన్న యేసయ్య తొలగించి దేవుడు తన గుండెలకి నిన్ను హత్తుకుంటాడు. అప్పుడు ఆయన స్వరాన్ని వినడానికి అవకాశం దొరుకుతుంది. తన ప్రార్థనకి జవాబు ఆనాడు కలుగుతాడు. పశ్చాత్తాపం ద్వారా పాపక్షమాపణ దొరుకుతుంది. దేని ద్వారా వస్తుంది? పశ్చాత్తాపం కావాలి. మొట్టమొదటిగా ప్రార్థనలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థనా జీవితము. పాపము నుంచి విడుదల పొందుకుంటాము, పాపము నుంచి క్షమించబడతాము అనే దానికి మొట్టమొదటిగా చేయాల్సిందే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ ప్రార్థన వల్ల మనం ఏం పొందుకుంటాం? జవాబు పొందుకోవచ్చు. రెండోది, ప్రార్థన పరుడు ప్రార్థన జవాబు రాకపోతే ఊరుకోవడం. ఏంటమ్మా? ప్రార్థనా పరులో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే ఊరుకోవడం. ఏంటి? అంత పట్టుదల ఉంటాం వాళ్ళు. ప్రార్థన చేసాడా జవాబు రావాలి అంత ముందుగా దేవుడి దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనమంటూ గంటకి అరగంటకే లేచి వెళ్ళిపోతాం. కొంతమంది 6 గంటలు 8 గంటలు 3 గంటల రాయ కూర్చుని దేవుడి దగ్గర కనిపెట్టి పొందుకుంటూ ఉంటారు. అంటే మనుషులకేమో మరుగు చేయబడడం, దేవుడికి దగ్గరగా చేయబడడం అనేటువంటి అనుభవం ఇది. ఇంకా వాళ్ళ బంధువులు కానీ వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో గడపాలి అనేటువంటిది ఏమి పెట్టుకోరు వాళ్ళు. ఎందుకు? సమయం దొరికితే ఎక్కడికి పోతారు? వీళ్ళు దేవుడి దగ్గర పోతారు. ఇలాంటి అనుభవం మన జీవితంలోకి రావాలి. అలా లేదంటే మనం దేవుడితో సరైనటువంటి సహవాసాన్ని మనం చేయగలమా? చేయలేము. వ్యక్తిగత జీవితంలో శక్తి అయినటువంటి అనుభవం అంటే ఇదే ప్రార్థన అనుభవం. ఏంటమ్మా? వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయలేము. దేవుడేమన్నాడు? నిత్యము నువ్వు ప్రార్థించేవారిగా ఉండాలి, విసుగుపోకుండా ప్రార్థన చేయలేము. ఎలా గడపాలి మనం ప్రభుత్వం? విసుగుపోకుండా వ్యక్తిగతంగా గడపాలి. 10 మందితోనో నలుగురితోనో గడిపే ప్రార్థనలు వేరు. వ్యక్తిగతంగా గడిపే ప్రార్థన జీవితం మరింత స్ట్రాంగ్గా ఉంటారు మన జీవితంలో. ఎలా ఉండాలి? ఉండవాలా లేదా? రెండోది, మనం ఏం చేయాలంటే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆరాధన చేయాలట. ఎలా చేయాలా? ఆరాధన. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆరాధన చేసుకోవాలి. మనం పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ ఆరాధన నీకే అంటూ ఆ ప్రార్థనలు ఏదైతే వస్తుంది ఆరాధన చేసుకుంటూ దేవుణ్ణి ఆహ్వానించాలి. ఏం చేయాలి? మనం దేవుణ్ణి ఆహ్వానించాలి. అర్థమవుతుందా? ఆరాధన ద్వారా ఆహ్వానించాలి. స్తుతులు చేస్తూ మన కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆయనను మన దగ్గరికి వచ్చేసేటట్టుగా మనం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ మన దేవుడిని రప్పించాలి. ఇంకా నీకు దేవుడు చేసినటువంటి ప్రతి దాని విషయంలో కూడా కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి. ఒక ప్రార్థన ఏంటి? పశ్చాత్తాప ప్రార్థన. రెండో ప్రార్థన
ఆరాధనతో కూడినటువంటి ప్రార్థన. మూడో ప్రార్థన కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన. ప్రభు ఏదైతే నీకు చేశాడో ఆ కృతజ్ఞతలకి తలంచుకుంటూ, ఆ మేలును తలంచుకుంటూ నువ్వు ప్రార్థన జీవితాన్ని ఇంకా పెంచుకోవాలి. అలా చేసుకున్న నాడు ఇంకా దేవుడు ఇంకా నేను దీవించడం మొదలు పెడతాడు. దేవుడు ఇచ్చాడు ఇంకో కొంత, ఆ కొంతలోనే నువ్వు నమ్మకంగా కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడు ఇంకివ్వడానికి ఇష్టపడతాడు. దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకనాడు 5 రెట్లు 2 చిన్న చేపలు తీసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడమ్మా? తండ్రికి ఏం తెలియజేస్తాడు? కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాడు. ఏమని? ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. అలా తెలియచేసిన తర్వాత 5 రెట్లు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టబడ్డాయి? 5,000 మందికి పంచిపెట్టబడ్డాయని బైబిల్ గ్రంథం. 12 గంపలు ముక్కలు ఎంత కృతజ్ఞతాస్తుతుల వల్ల ఏం చేయబడింది? అక్కడ 5 రొట్టెలు ఏమైపోయినాయి? దీవించబడిపోయినాయి. ఈ రోజు నువ్వు దీవించబడాలంటే కృతజ్ఞత స్తుతుల పైన ఆధారపడిపోయి ఉంది. దీవెనికి కారణం ఏంటి? నీ కృతజ్ఞతాస్తుతే. ఆయన్ని ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతి ప్రార్థన చేస్తావో దీవునికి కారకురాలుగా దేవుడు నిన్ను చేస్తాడు. అంతా మన దగ్గరే ఉంటుంది. ఓడిపోవాలన్నా, పడిపోవాలన్నా, నిలబడాలన్నా, నువ్వు గెలవాలన్నా సరే ఏం చేయాలి? మన జీవితంలోనే ఉంది. ఇంకా 4వదిగా విజ్ఞాపన ప్రార్థన చేయాలంట. ఏంటమ్మా? విజ్ఞాపన. ఏం చేస్తాం? విజ్ఞాపన అంటే మనకున్నవన్నీ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేస్తూ వెళ్ళాలంట ప్రార్థన జీవితం. ఎలా చేస్తాం మనం విజ్ఞాపన? ప్రభు నీ సమస్యల కోసం, నీ బాధల కోసం, నీ కష్టాల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, రాజకీయ మన వీళ్ళ కోసం మనం ఏం చేయాలంట? దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో విజ్ఞాపన చేయాలంట. రాజకీయ నాయకులతో సహా మనం ఏం చేయాలా? విజ్ఞాపన చేసేటువంటి ఆ కృప మన మీద ఉండాలి. దేవుడు ఇచ్చాడు. ఏం చేద్దాం? విజ్ఞాపనతో మనం ఏం చేద్దాం? విన్నపముల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా ఫిలిప్పీ 4వ అధ్యాయంలో కూడా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అలా మనం ఏం చేయాలి? విజ్ఞాపన ద్వారా మనం ప్రార్థన ఆయన పాద సన్నిధికి చేర్చాలి. ఏం చేయాలమ్మా? విజ్ఞాపన ప్రార్థన నేర్పించమని దేవుడిని అడగాలి. ఏం చేద్దాం? విజ్ఞాపన ద్వారా దేవుడి సన్నిధిలో కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. 5వ ప్రార్థన ఏంటంటే అది యాచన ప్రార్థన. ఎలా ఉంటుంది 5వ ప్రార్థన? యాచన. దానికి అర్థం ఏంటో తెలుసా? తెలీదా? చేసిన దాన్నే మళ్ళీ మళ్ళీ అడగడం అనేటువంటి దాన్ని యాచన అంటారు. 2వది గోజాడటం అంటారు. ఏంటమ్మా? గోజాడటం. ఇందాక ఆడింది కదా గోజాడటం. అర్థం తెలిసిందా? ఏం చేసిందంట? మాట మాటగా ఏం చేసిందంట? గోజాడడం. ఇప్పుడు చెప్పింది కరెక్టేనా? ఏం చేస్తుందంట? గోజాడుతుందంట. యాచన చేస్తాం. యాచన చేయటం. అయ్యా నువ్వు అడిగిన దాన్ని మళ్ళీ మళ్ళీ దేవుడికి చెప్పడమే యాచన. విడిచిపెట్టకూడదు దేవుడిదే. ప్రార్థన చేసిన తర్వాత పొందుకోవట్లేదంటే అదే మన యొక్క నిర్లక్ష్యం. దానికోసం నువ్వేం చేయాలి? వచ్చి అంతవరకు నువ్వేం చేయాలి? ఎదవరాలు ఎలా పరిగెట్టిందో అలా పరిగెట్టుకుంటూ మళ్ళీ వెళ్తూ వెళ్తూ వస్తూ అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆనాడే మనం పొందుకోగలుగుతాం. ఆత్మీయతలో స్థిరత్వం కలిగి మనం ఉంటాం. ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పిన చిన్న విషయం. ప్రార్థన అనేటువంటిది ఊపిరి లాంటిది. ఏంటమ్మా? ఊపిరి. మనిషికి ఊపిరి అయితే ఎప్పుడైతే పోతుందో చచ్చిపోతాడు. అర్థమవుతుందా? ఊపిరి తీసుకోవడం ఎంత అవసరం ఒక మనిషికి, ఊపిరి వదలడం కూడా అంతే అవసరం. ఈ 2 విషయాలు మీకు చెప్తున్నా. ఒకటి ప్రార్థన, ఊపిరి తీసుకుంటున్నాం. 2 వాక్యం, ఊపిరి వదులుతున్నాం. అర్థమవుతుందా? ఈ 2 లేకపోతే ప్రమాదం. ఒకటి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. 2వది ఆక్సిజన్, గాలి. ఆ విడవబడినటువంటి గాలిని ఏమంటారు? కార్బన్ డైఆక్సైడ్. దగ్గర మొక్కలుగా ఉంటే అవి పీలుస్తాయట. ఆ మొక్కలు ఉన్న ఆక్సిజన్ మనకి అందిస్తాయి. ఒకటి వేడి గాలి బయటకు వదులుతాం, ఒకటి మంచి గాలిని లోపల తీసుకుంటాం. మంచి గాలి ఎక్కడ దొరుకుతుంది? మంచి బైబిల్ నుంచి వస్తుంది. నీలో మంచి లేకపోతే ఈయన నీకు మంచిని ఇస్తాడు. ఈయన నీకు ఊపిరి పోస్తాడు. ఈయన నీకు జీవం పోస్తాడు. ఊపిరి పీల్చాలంటే దేవుడే నీతో మాట్లాడాలా. దీన్ని బ్రతికించే వాక్యమే జీవవాక్యం. ఊపిరి విడవబడతాం ఎంత ముఖ్యమో ఊపిరి పీల్చుకోవడం కూడా అంతే ప్రాముఖ్యత మనిషికి. అవునా కదా? ఈనాడు ఎంతోమంది వెంటిలేషన్స్లో కొన్ని రూపాయల ఖర్చుతో వాళ్ళు గాలిని పీల్చుకుంటున్నారు. తెలుసా మీకు?
వెంటిలేషన్లో పెట్టిన వాడు బ్రతుకుతాడో లేడో కూడా నమ్మకం లేదు. నమ్మకాలు ఉండవు. ఎందుకంటే చివరి దశలో ఉంటారు వాళ్ళు. వెంటిలేషన్ ఉంటుంది దాన్ని. అవునండి. ఇంక వెంటిలేషన్లో పెట్టాడంటే వాడు చచ్చిపోతాడు. సరిసాధారణంగా బతికి బయట కట్టడానికి అవకాశము లేనే లేదు. కానీ ఈ రోజు నువ్వు నేను కూడా ఈ రూపాయి ఖర్చు లేకుండా ఊపిరి వదులుతున్నావు, ఊపిరి తీసుకోగలుగుతున్నావు అంటే సజీవ లెక్కలో మన దేవుడు ఉంచాడంటే నీ గొప్పతనం ఏంటి, నీ మంచితనం ఏంటి, దేవుడి కోసం నువ్వు చేసింది ఏంటి? మనం చేసినంత దేవుడికి జీరో అయ్యే కనిపిస్తూ ఉంది. సున్నా వాల్యూ మనం. దేవుడు మన పట్ల చేసింది కొలవలేనిది, వర్ణించలేనిది. ఏం చెప్పగలము, ఏం చేయగలము ఏసైకి? ఏసైకి మాత్రం మనం చేయగలిగింది ఒకటే, ఏసయ్య కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉంటామో మనం దేవుడు మన పైన కనికరాన్ని చూపిస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడు దేవుడికి మనం ఏం చెప్పాలా? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా. అర్థమవుతుందా? ఎవరైనా మనం సహాయం చేస్తే మనం ఏం కోరుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి? ఏం చెప్తాం? థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోరు వీళ్ళు. మనం ఎన్నో సహకారాలు చేసాం, ఎన్నో ఉపకారాలు చేసాం. కనీసం అరే వెళ్ళేటప్పుడు చిన్న కృతజ్ఞత కూడా తెలియచేయలేదని మీ మనసు బాధపడుతుంది లేదా? బాధపడుతుంది లేదా? వాళ్ళు థ్యాంక్స్ చెప్పి వెళ్ళారనుకో, ఫోన్లే అమ్మా ఇది దాని ఏముంది, అప్పుడు నువ్వేమంటావు తిరిగి? దీన్ని ఏమంతలేమ్మా, చిన్నదానికి థ్యాంక్స్ చెప్తున్నావు ఎందుకమ్మా అంటావా లేదా? చెప్పకపోతే చెప్పలేదు అంటావు, చెప్తే నువ్వేమంటావు? ఎందుకులేమ్మా. దేవుడికి మరి నీకు అలాంటి మనసు ఉంటే నా దేవుడికి ఎలా ఉంటుంది? దేవుడు ఏమంటాడు? థ్యాంక్స్ చెప్పినప్పుడు పోలేరా బాబు, నాకు చెప్తున్నావు ఎందుకంటే నిన్ను కౌగులించి కూడా నీకు కావాల్సింది ఇంకా ఇస్తాడా? మరి ఎలా తీసుకోవాలి దేవుడి దగ్గర నుంచి? కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ దేవుడి దగ్గర నుంచి తీసుకోండి. ఎలా తీసుకుంటారు? కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చాడు, వాడు ఏదో కోపగించే పని చేశాడు, ఏడిపించే పని చేశాడు. మీ దగ్గరికి వచ్చి చిన్న నవ్వు అమ్మ అని ఏదో తన కౌగిలిలోకి వచ్చేసాడు అనుకో, తన మీద ఉన్న కోపం ఏమైపోతుంది? అంతా పోతుంది. అమ్మ నాకు అది కావాలి, ఇది కావాలి అన్నాడు అనుకో, ఏమంటావు? నాయన తెచ్చుకో, నాయన తీసుకో, నీవు తప్ప నాకు ఎవరున్నారు, ఇదో కోపం వచ్చిందిరా అని ఎలాగా ఆ బిడ్డ ఆ తల్లి ప్రేమకి ఎలా దగ్గర అయిపోతారు? ప్రభు ప్రేమకు మనం అలాగా దగ్గర అయిపోవాలి. చిన్నపిల్లల వల్లే మనం మారాలి వేసే దగ్గర. ఎలా మారాలి? చిన్నపిల్లల వల్లే. మనం ఏదో పెద్దవారు, మనం వయసు వచ్చేసింది కదా, చాలా వయసులో ఉన్న వాళ్ళు. లేకపోతే అంటే ఆయన జ్ఞానం ముందు మనం ఎప్పటితే మన జ్ఞానవంతులు మనం లోక జ్ఞానం దేవుని దృష్టికి పెరుగుతా అనమాట. మనం ఎంత పెద్దవారమైనా కూడా దేవుని ఎదురు చిన్నపిల్లలమే. తల్లిదండ్రులు అయినటువంటి వారికి వాళ్ళ పిల్లలు ఎంత వయసుకు వచ్చినా కూడా వాళ్ళకి చిన్నపిల్లలుగానే చేస్తారు. కానీ అయ్యి బాబు వీడికి ఇన్ని సంవత్సరాలు కదా, వీడు ఎంత పెద్దోడు కదా, వీళ్ళకి ఇన్ని పిల్లలు ఎంత ఉన్నారు కదా అని ఎప్పుడు వాళ్ళు మాట్లాడరు. మనస్సు నా దేవుడికి ఉన్నదే. ఒకవేళ నీలో మంచి గుణం ఉన్నదంటే, మంచి మనసు ఉన్నదంటే ఆయన ఇచ్చింది నీకు. ఆయన కాదని సంపాదించుకుంది ఏది లేదు నీ దగ్గర. గొప్పవాడు నువ్వు ఆయన చేసినాడే, ఆయన యొక్క పోలికలలో ఆయన స్వరూపంలోనే చేసుకున్నాడు. వారి చేతుల్లో చెక్కాడు. నేను పేరు పెట్టి నేను పిలిచాడు. నా దగ్గర ఉండాలంటాడు దేవుడు. మన దగ్గర చోటే కోరుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆయనతో ఉండడం అంటే దేవుడు బాగా ఇష్టం. కానీ అది మనం చేయలేము. ఏమా దేవుడికి మనకి ఏం కోరుకుంటాడు వేసే తెలుసా? ఏం కోరుకుంటాడు? ఆయనతో మాట్లాడాలనుకుంటాడు ఎక్కువ. అర్థమవుతుందా? ఏం కోరుకుంటాడు? దేవుడితో మాట్లాడాలనుకుంటాడు. ప్రతిదీ చెప్పాలనుకుంటాడు ఆయన. నువ్వేమో చెప్పవు. ఎవరు చెప్తావు? వాళ్ళకి చెప్తావు. అదేమో తీరదావు. వాళ్ళకి లోగో అయిపోవడమో, లేకపోతే ఏదైనా అయిపోవడమో అంటే ఏం లేదు. ఆమె ఏం చేస్తుంది తెలుసా? ఇంకో 10 మందికి చెప్తారు. ఏదో టీవీలో వార్తా ప్రసారం ఏమైపోతుంది, పబ్లిసిటీ అయిపోతుంది. కానీ సమస్యకి పరిష్కారం అనేటువంటిది పొందుకోలేము. చెప్పవలసినది అయితే చెప్పడం మానేసి మనం ఏం చేస్తాం? చెప్పకూడదు కదా, అక్కడే చెప్తాం. మళ్ళీ మనకి మనం ఏం చేసుకుంటున్నాం? బట్ట బయట చేసుకోవడం, వెల్లడి చేసుకోవడం, అవమాన పాలు అయిపోవడం. జ్ఞానం లేని పనులు కదా. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మనం ఏదైనా పొందుకోవాలన్నా, ఎలా జీవించాలని, ఎలా మాట్లాడాలన్నా ఆయన దగ్గర నుంచే రావాలి. అర్థమైందా? ఎవరు ఒట్టిగా అయిపోరు జ్ఞానవంతులు. దేవుడి వద్ద నుంచి మనం పొందుకోవాలి. సొలొమోను గారు కూడా
ఆ జ్ఞానాన్ని దేవుని యొద్ద నుంచి అడిగి పొందుకున్నాడు. అయ్యా ఆ జ్ఞానం కావాలి. విలువైంది దేవుని యొద్ద నుంచి మనం పొందుకునేవారుగా, వ్యర్థమైన అడగొద్దు. దేవుని అడిగితే ఏం అడగాల? విలువైనవి అడగాల. మన దేవుడు ఎవరు? ఐశ్వర్యవంతుడు. నీ కొరకు దరిద్రుడిగా మారాడు ఒకనాడు. ఎలా మారాడు? ఎందుకు మారాడు? ఆ ఐశ్వర్యాన్ని నీకు ఇచ్చాడు. అర్థం చేసుకో. మన కొరకు మారాడు కాదు, ఆ ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు. ఐశ్వర్యవంతుడే ఇచ్చాడు నాకు, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు నాకు. మన ఆలోచన కొన్నిసార్లు మార్చగలిగి ఉండాలి. కరెక్ట్ విధానంగా మనం ఉండగలిగి ఉండాలి. అర్థమవుతుందా? అని ఎవరప్పుడు మనం ధనవంతులమై ఉండి ఆయన దరిద్రుడిగా మారాడు. నీకు ధనం ఇవ్వడం కొరకు ఆయన ఏమయ్యాడు? నీకు ఆరోగ్యం ఇవ్వడం కొరకు ఆయన ఎలా మారాడు? గాయాలు చేయబడ్డవాడు. అర్థమవుతుందా? నువ్వు సంతోషంగా ఉండడం కొరకు ఆయన ఎలాగా హింసించబడిపోయాడు, దుఃఖపడ్డాడు, వేదన పడ్డాడు. భరించలేని భారాన్ని నీ కొరకు ఆయన మోసేసాడు. ఇంకా నీకు బాధలు ఏమున్నాయి? ఏదో వచ్చి పోయేటువంటి బలహీనతల కొరకే ఎంతగా చాలా ఎక్కువగా బుర్ర పగిలిపోయేలాగా ఆలోచన చేసి ఏం చేస్తూ ఉంటాం? ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఏం చేసుకుంటాం మనం? చిన్నది వస్తే ఏం చేస్తాం? అయ్యి బాబాయ్ ఇంకా నేను బతికి లేను ఏమనుకుంటాం? ఇక దెబ్బ పోతానేమో, బతికి బట్ట కడతాననే అవకాశం నాకు లేదు అది ఏమైపోతాయి? ఇంకా ఒక్క నీకు ఎంతో కొంత ఎంతో కొంత ఓపుకుంటుంది, అది కూడా ఏమైపోతుంది? దాంతో ఇష్టమని ఏదో గొడవలోంచి గాలి దిగినట్టుగా ఆ బెలూన్ ఏమో అక్కడ పడిపోతుంది, గాలి అక్కడ వాళ్ళే పోతుంది. ఇంకెవడ మాట్లాడినా ఇంకా మాట్లాడలేదు, ఇంకేమీ చేయలేదు. ఇంకెవడ మాట్లాడినా అంతే. ఇంకా ఎందుకు గాలి దిగిపోయింది, నీరసమైనటువంటి మాటలు మాట్లాడి ఏం చేసుకుంటాం? శక్తిహీనులుగా మార్చిపడిపోతాం. అర్థమవుతుంది? ఆ ఉన్న ఓపుకులోనే మాట్లాడు శక్తి కలిగినటువంటి మాట దేవుడు ఇంకా నువ్వు శక్తి ఇస్తాడు. ఉన్నదాన్ని బట్టి మాట్లాడు. ఆ దేవుడు శక్తిని ఇచ్చాడు. నేను బలహీనుని కాదు, నాలో ఉన్నవాడు బలవంతుడు. దావీదు గారు కూడా రోజు యుద్ధం చేసినప్పుడు గులియాత్ తెలుసు కదా మీకు? గులియాత్ దగ్గర చిన్నవాడు. ఎవరు? దావీదు గారు చిన్నవాడు. సౌలు ఏమంటాడు తెలుసా? ఒరే నాయన, నువ్వు చిన్నవాడు కదా, చాలా బలశూరులు ఉన్నారు, యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ దావీదుతో నువ్వు ఎలా యుద్ధం చేస్తావో ఇంతమంది ఉన్నారు కదా అని అన్నప్పుడు, ఈ సౌలు గారు మనుషుల యొక్క బలాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు, మనుషుల యొక్క వయసుని చూస్తూ ఉన్నాడు, అక్కడున్న ప్రజలను చూస్తూ ఉన్నాడు. దావీదు పూర్తిగా డిఫరెంట్లో ఉన్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? పూర్తిగా డిఫరెంట్ ఆలోచన ఏంటో తెలుసా? సౌలు ఆలోచించిన ఆలోచన దావీదులో లేదు. ఎవరి మీద ఉంది ఆలోచన? దేవుడి మీద. దేవుడి మీద ఉంది ఆలోచన. ఆయనే చేస్తాడు కదా. ఆ చిన్న బాలుడు ఇంకెంతో మంది సైన్యం అక్కడ గొలియాత్ దగ్గర, దరిదాపు కొంత హైట్ కలిగినటువంటి గొలియాత్ తెలిసి చాలా బలాఢ్యుడు. అతను 10 ఫీట్ల హైట్ ఎంత ఉంటాడట, చాలా బలాఢ్యుడు అంట. ఆ ఫిలిస్తీన్లలో అలాంటివన్నీ ఏం చేయడు తెలుసా? 5 రాళ్ళు తెచ్చుకుంటాడు, వడిసిల రాయలు. ఆ ఏట్ల నుంచి మంచి 2 రాయలు తెచ్చుకుంటాడు. ఆ రాళ్ళు తెచ్చుకుని దేవుడినే చూశాడు అనమాట. యుద్ధంలో గెలుపునిస్తారని దేవుడు మాత్రమే చూశాడు. దేవునికి బలాన్ని ఆధారం చేసుకున్నాడు. అర్థమైందా? అయ్యో నాది చిన్న వయసు కదా, యుద్ధంలో నేను జయిస్తానా లేదా, నేను గెలుస్తానా లేదా, అవన్నీ పక్కన ఆడేయాడు. అంతే. ఎవరిని చూసుకున్నాడా? నేను యెహోవాను బట్టి యుద్ధానికి వస్తున్నాను. నేను గురి చూసి ఎప్పుడైతే నుదురు మీద కొట్టాడో అక్కడ ఉన్న వాళ్ళు చేయలేని పని ఈ చిన్నవాడైనటువంటి దావీదు తన పైన విజయాన్ని సాధించగలిగాడు. దేవుడిని చూస్తే ఎంత బలవంతుడైనా చిన్నవాడిగా నవ్వాల్సిందే. దేవుని బలాన్ని చూశాడు కాబట్టి బలాఢ్యుడిని కొట్టగలిగాడు. ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏం చూశాడు దావీదు? బలవంతుడిని చూశాడు, బలవంతుడిని ఓడించాడు. నేను కూడా బలవంతుని చూస్తే, ఒకవేళ సాధారణుడుగా నీ జీవితంలో బలంగా పనిచేస్తుంటే వాడిని ఓడించాలంటే ఆ బలవంతుడైనటువంటి సహాయం నువ్వు తీసుకున్నట్లయితే గెలుపు నీదే. అర్థమవుతుందా? అది జయించే వరకు మనం ఉండాలి. మొట్టమొదటిగా మన ఆలోచన మార్చేయాలి. రెండోది మన తలంపులు మార్చాలి, మన ఊహలను మార్చాలి. ఈ 3 మారితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. అర్థమవుతుందా? మనకు చూస్తున్నటువంటి ఆలోచన అది పూర్తిగా తీసేయాలి. ఎప్పుడైతే నీకు దేవుడికి నీకు వ్యతిరేకంగా వస్తున్నావో అన్ని సాతాను నుంచి పుట్టుకు వస్తున్నావని దేవునికి వాక్యం తెలియచేస్తూ ఉంది.
అర్థమవుతుందా? చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ కూడా దృష్టి నుంచి వచ్చినవే. దేవుడి ఆలోచన ఏంటి? దేవుడు మనకి ఇచ్చే ఆలోచన ఏంటి? మనం ఆలోచించగలిగి ఉండాలి. ఇది దేవుడి దగ్గర నుంచి వస్తూ ఉందా, సాతాను దగ్గర నుంచి వస్తూ ఉందా, దేన్ని నేను తీసుకోవాలి, దేన్ని నేను తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన పైన మనం కేంద్రీకరణ చేయాలి. దేవుని చిత్తాన్ని మనం ఎలా గ్రహించగలుగుతాం, ఎలా తెలుసుకోగలుగుతాం? ప్రతిదీ నీ చిత్తమే లేకపోతే నీ ఇష్టమే అని అనుకోవడం కూడా తప్పే. దేవుడి చిత్తం వేరు ఉంటాం. దేవుడి చిత్తాన్ని ముందు మనం తెలుసుకోగలిగి ఉండాలి. అదే విసుకని ప్రార్థన జీవితంలో, కనిపెట్టేటువంటి జీవితంలో మనకి తెలుస్తుంది. దేవుడు ఏది మనకి ఇవ్వాలనుకుంటాడు ముందుగానే మనకి చూపిస్తాడు, చెప్తాడు. చెప్పుకుంటూనే వచ్చాడు కదా, వాగ్దానం చేశాడు. ఏమని? పిల్లడు పుట్టక మునుపు అబ్రహాంకి ఏమంటాడు? నీకు లెక్క పెట్టాడు, చెప్పు, నీకు ఇస్సాకుని ఇస్తాను అంటాడు. ఎప్పుడు? పుట్టాక చెప్పాడా, పుట్టక మునుపు చెప్పాడా? పుట్టక మునుపు చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. దేవుడి చిత్తం ఇది అని మనం గ్రహించాలి. అంతేగాని జరిగిపోయిన తర్వాత నీ చిత్తం అనేటువంటి విషయాన్ని మనం అడగకూడదు. ముందుగానే ప్రభుని అడగాలి, నీ ఇష్టమేంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు. అలాగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకి దేవుడు ఇవ్వాల్సింది మనం పొందుకోగలుగుతాం. సంసోను గత శుక్రవారం చెప్పినప్పుడు దేవుడి చిత్తం కోసం అతను ఆ పెళ్లి విషయంలోనే తెలుసుకోలేకపోయాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి తన జీవితం పతనానికి చేర్చేసింది. ఒక కన్ను తప్పు చేస్తే ఆ కళ్ళు పీకి వేయబడ్డాయి. అర్థమవుతుందా? కన్ను దేహానికి ఎలాంటిదట? దీపం అట. ఎలాంటిదమ్మా? దీపం. ఈ దీపం పాడైపోతే ఇది ఏమైపోతే దేహం చీకటిగా అయిపోతుంది. ఒక కన్ను ద్వారా తెచ్చిపెట్టుకున్నటువంటి లోపము శరీరాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తూ ఉంది. సంశయానికి జీవితాన్ని అలాగే ఒక కన్ను ద్వారా తెచ్చిపెట్టుకున్నటువంటి ఆ ఒక పాప పని కళ్ళు పీకిచ్చేసుకుంటాడు. జీవితం పతనానికి చేరిపోయింది. ఇంత పవిత్రంగా మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుళ్ళు బ్రతకడం అంటే చిన్న విషయం కాదు. మామూలుగా ఏదో యథావిధిగా వచ్చిపోతానంటే కానీ కాదు.